ఈ కీర్తన గ్రంథం రచించినటువంటి గ్రంథకర్త వారి దావీదు. కీర్తనలు అన్నీ కూడా దావీదు రచించలేదు. ఈ కీర్తనలు 5 భాగాలుగా విభజించబడ్డాయి. పంచమ స్కందం అని కూడా మనం చూడవచ్చు. దావీదు ఎక్కువ కీర్తనలు రాశాడు. అలాగే కౌరవ కుమారులు కీర్తన రాశారు. మోషే కీర్తన రాశాడు. సొలొమోను కీర్తన రాశాడు. ఇట్లాగా 5 భాగాలుగా ఆసాపు కూడా కీర్తన రాసినట్టుగా చూస్తున్నాం. మరి దావీదు కీర్తనలు రాస్తున్నటువంటి దావీదు చెప్తున్న మాట ఏంటంటే, మరణమై స్మరణకు రాకున్న వారి వలె మరువబడితిని, ఓటి కుంట వంటి వాడనైతిని అని ఆయనే చెప్పుకుంటున్నాడు ప్రభు దగ్గర. గమనించండి, కుండ అని దాన్ని గమనించినట్లయితే ఓటి కుండ వంటి వాడను అని తనకు తానే ప్రభు దగ్గర ప్రార్థిస్తూ ప్రజలకు తెలియజేస్తున్నాడు. గమనించండి, ఈ కుండ హృదయానికి సాదృశ్యముగా మనం భావించాలి. వాక్యము అక్షరార్థం, రెండవది ఆత్మీయార్థం. అక్షరాన్ని అర్థం చేసుకోవాలి, అలాగే ఆత్మ కూడా దాన్ని అన్వయించుకున్నప్పుడు మన ఆత్మతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి దావీదు అంటున్నాడు, నేను ఓటికుండ వంటి వాడనే తిని అని చెప్పి తను మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. గమనించండి, కుండలు తయారు చేసిన తర్వాత అక్కడ ఉంచినప్పుడు పగిలిపోయిన కుండల కంటికి కనబడతాయి, కానీ ఓటి కుండ మాత్రం కంటికి కనపడదు. కనబడుతుందా అంటే ఇప్పుడు అందరూ స్టీల్ పాత్రలు, అల్యూమినియం పాత్రలు, రాగి పాత్రలు, ఇక పాత్రలు ఇంకా వెళ్ళిపోతున్నాయి. వెండి పాత్రలు, బంగారు పాత్రలు వెళ్ళిపోతున్నాయి. కానీ ఆ దినముల్లో కుండలు వాడేటువంటి వారు. ఇప్పుడు కూడా కొంతమంది ఆ కుండలో నీరు త్రాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి కుండను, ఓటి కుండను మనము చూడాలి అంటే ఏం చేస్తాం చెప్పండి? కుండ దగ్గరికి వెళ్ళి కుండ తీసుకొని అటు తట్టి చూస్తారు. కుండ తట్టినప్పుడు ఆ శబ్దము ద్వారా ఇది ఓటి కుండ, మంచి కుండ అన్న సంగతి తెలుసుకొని, ఓటి కుండ అయితే కంటికి కనబడకుండానే ఉంటుంది ఓడు, ఆ తర్వాత ఇది ఓటి కుండని ప్రక్కన పెడతాం. సరే, ఓటి కుండను తీసుకెళ్తే మరి ఏమంట నష్టము? ఓటి కుండను తీసుకెళ్తే ఏమి నష్టమైపోయింది ఏంటి అంటే, ఓటి కుండ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి అందులో నీరు పోస్తే ఏమవుతుంది? నీరన్నీ కూడా బయటికి వెలిసిపోతాయి, లీక్ అయిపోతాయి. కాబట్టి నీరు అందులో నిలబడదు. రాత్రి పోసిన నీరు ఉదయకాలకంతా అందులో నీరు కనపడదు. కాబట్టి ఓటు కుండ తీసుకెళ్ళి కూడా ప్రయోజనం లేదు. కాబట్టి ఏం కుండ తీసుకెళ్తాం? మంచి కుండనే తీసుకెళ్తాం. గమనించండి, దావీదు అంటున్నాడు, నేను ఓటు కుండ వంటి వాడును అని చెప్పి చెప్తున్నాడు. గమనించండి, తన హృదయములో వాక్యమనే నీరు పోసిన తర్వాత వాక్యమనే నీరు కాస్త కూడా ఉదయకల్లా ఉండేది లేదు. నీరు దేనికి సాదృశ్యము? వాక్యానికి సాదృశ్యం. కాబట్టి హృదయములో వాక్యం ఉంచుకున్న పాపం ఎదురొచ్చినప్పుడు, ఆయా సందర్భాలు ఎదురొచ్చినప్పుడు ఏమవుతున్నాడు? వాక్యము లేకుండా పడిపోతున్నాడు, జారిపోతున్నాడు. గమనించండి, ఇజ్రాయేలుకు, మన పితరులకు దేవుడు ఆజ్ఞలు అనుగ్రహించాడు. నిర్గమకాండంలో మనం చూడవచ్చు 20వ అధ్యాయంలో. ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటట అంటే, ఉన్నాయి 10 ఆజ్ఞలు ఉన్నవి. అందులో ఒక ఆజ్ఞ ఏంటంటే, నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు అని చెప్పి ఒక ఆజ్ఞ కనబడుతున్నది. కానీ దావీదు చేసిన పని ఏంటి? వసంతకాలమున రాజులు యుద్ధం చేసే సందర్భాల్లో మేడ మీదకి వెళ్ళి ఆ తర్వాత అతను చేసే పని ఏంటంటే, బెత్షెబాతో పాపం చేశాడు. బెత్షెబాతో పాపము చేయడానికి గల కారణం ఏమిటి అంటే, వాక్యము లేదా అంటే, వాక్యము ఉంది కానీ కనబడలేదు ఆ సందర్భానికి. వాక్యము లేని కారణాన్ని బట్టి అభిషేకించబడిన దావీదు ఏమయ్యాడు? ఇప్పుడు బోర్లబడ్డాడు, దేవుని దూరస్తుడయ్యాడు. దేవుని ఆరాధించేటువంటి వాడు, దేవుని స్తుతించేటువంటి వాడు, దేవుని కనపరిచేవాడు, దేవునికి హృదయానుసారుడని చెప్పి దావీదునకు బిరుదు కలదు.
అంతటి హృదయానుసారుడిగా తన చిత్తాన్ని అంతటి నెరవేర్చేటువంటి వాడు దావీదు. అంతటి దావీదు ఇప్పుడు ఏమయ్యాడు? పడిపోయాడు, పాపములో పడిపోయాడు. నేటి క్రైస్తవ్యం పాపములో పడిపోవడానికి గల కారణం ఏంటంటే వారు ఓటుకొండ వంటి వారు. వారి ఓటుకొండ వారు కాబట్టే వారి పాపంలో పడిపోతున్నారు. వారు ఎవరైనా కావచ్చు, సేవకులు కానీ, విశ్వాసులు కానీ, అవిశ్వాసులు కానీ, ఎవరైనా పాపములో పడిపోతున్నారు అంటే కారణం ఏంటంటే వారు ఓటుకొండ వంటి వారు అని అర్థం. కాబట్టి నిజముగా దాన్ని గ్రహించడానికి ఎవరు? దావీదు గ్రహించలేకపోయాడు. ఇప్పుడు తనే చెప్పుకుంటా. కారణం ఏంటంటే దేవుడు తన సేవకుడిని, ప్రవక్తను పంపించి తను హెచ్చరించినప్పుడు, తనతో మాట్లాడినప్పుడు అప్పుడు అర్థం ఏంటంటే నేను చేసింది పాపము అని చెప్పి అప్పుడు అంటున్నాడు, నేను ఓటుకుంటు వంటి వాడను. అప్రియమైనటువంటి సహోదరుడా గమనించండి, యవనస్తులారా గమనించండి. ఆయా సందర్భాల్లో నీ దగ్గర వాక్యం పని చేయకుండా వాక్యం మరుగైపోతుంది, వాక్యం ప్రక్కకి వెళ్ళిపోతుంది. నువ్వు పాపం చేయడానికి పరుగులు తీస్తున్నావు. ఓటికొండలాగా ఎవరికి కనబడలేదు. నీవు సేవకుడు బాగా కనబడుతున్నావు, చక్కగా పరిచర్య చేస్తున్నావు, చక్కగా దేవుని సేవకునికి సేవ చేస్తున్నావు, దశంభాగాలు చక్కగా ఇస్తున్నావు. సేవకుడు ఒక్క మాట చెప్తే మరి తినే పళ్ళెం దగ్గర నుంచి పరిగెట్టి వచ్చేస్తున్నావు. కానీ నీ హృదయంలో వాక్యం నిలిచిందా? హృదయంలో వాక్యం నిలిచిందా? అయితే దావీదు ఓటుకొండవాడంటే చెప్తూ చదువుతా వాక్యమును 51 కీర్తనలో ఏమంటున్నాడు? 51 కీర్తన చదువుదాం. 10వ వాక్యాన్ని, 10వ వాక్యం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. చాలు. గమనించండి, హృదయంలో శుద్ధి లేదు. ఇప్పుడు అపవిత్రత, నీరుంటేనే పవిత్రపరచబడుతుంది హృదయము. వాక్యమనే నీరు లేదు కాబట్టి అంతరంగంలో అపవిత్రత కలిగి ఉన్నాడు. ఈ అపవిత్రత కలిగినటువంటి దావీదు ఇప్పుడు ఏమంటున్నాడంటే ఏం చేస్తున్నాడు? దేవా నా అంతరంగమందు పరిశుద్ధత కలిగించు, శుద్ధ హృదయం దయచి, స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. నాకు స్థిరమైన మనసు లేదు కాబట్టి చంచలత్వం కలిగి నేను అటు ఇటు పరిగెడుతూ లోకాన్ని చూచినప్పుడు లోకానుసారంగా వెళ్ళిపోతున్నాను. మందిరంలో ఒకలాగా బయట ఒకలాగా నేను ఉంటున్నాను కాబట్టి నన్ను ఎవడు చూడలేదనుకున్నాను, కానీ మీరు చూచారు, మీ చేతిలో పడిపోయాను. ఆయన చూడగలడు. ఏం చూడగలడు? నీ ఓటి బ్రతుకును చూడగలడు. మన ఓడిపోయిన బ్రతుకును చూసి దాన్ని సరిచేయని ఉద్దేశంతో దేవుడు నేను హెచ్చరిస్తూ ఉంటాడు సేవకుల ద్వారా. ఎప్పుడైతే దేవుని యొక్క హెచ్చరికను నువ్వు వింటావో, విన్న వెంటనే వాక్యానికి లోబడ్డానికి ప్రయత్నం చేయాలి. గమనించండి, సంఘములో ఉన్నటువంటి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే సేవకుడు వాక్యం చెబుతున్నప్పుడు ఇది నా కొరకు కాదలే, ఫలానా వ్యక్తులకైతే భలే సరిగా ఉంటుంది, నా భర్తగాని వచ్చి ఉంటేనా ఈరోజు దేవుడు చక్కగా మాట్లాడేసి ఉంటాడు, నా భార్యగాని వచ్చి ఉంటే, మా చెల్లెలుగాని వచ్చేసి ఉంటాను, ఈరోజు మారు మనసు పొందేసి ఉంటుంది, దేవుడు సూటిగా మాట్లాడి ఉంటాడని. వాళ్ళతో మాట్లాడమేంటి? నీతో మాట్లాడలేదా? అసలు మాట్లాడడానికి ప్రభువుని, దేవుని సన్నిధికి నడిపించేది. ప్రభువు మందిరానికి రావడానికి ఎందుకు వస్తున్నామంటే కారణం ఒకటి వాక్యం వినాలని, రెండవది ఆరాధించాలని. వాక్యం విని యోగ్యమైన మంచి మనసుతో దాన్ని అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత ఆ ప్రకారముగా మనము నడుచుకోవాలి, ఆ ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఓ వ్యక్తి ఆ మార్గమున వెళుతున్నాడు. అందులో ఓ డ్రైనేజ్ కాలువలో ఒక వ్యక్తి పడిపోయి సహాయం చేయండి, రక్షించండి, రక్షించండి అని చెప్పి అతను కేకలేస్తున్నాడు. ఇతను టార్చ్ లైట్ పట్టుకొని వెళ్తున్నాడు. సరే, ఎవరో పడిపోయినట్టున్నారు పాపం అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే జాన్ పడిపోయినాడు. జాన్ ఉన్నాడు. అరే జాన్, ఏరా పడిపోయావు అంటే, నేను కాలు జారి పడిపోయాను ఇందులో. సరే, అతన్ని చేయి పట్టి పైకి లేవనెత్తి నిలబెట్టాడు. నిలబెట్టిన తర్వాత ఈ టార్చ్ లైట్ ఇదేసి ఎక్కడ గాయాలు తగిలిన్నాయి చెప్పి చూస్తే గాయాలు ఎక్కడ లేవు, కానీ అతని చేతిలో కూడా టార్చ్ లైట్ ఉంది. అతని చేతిలో కూడా టార్చ్ లైట్ ఉంది. ఏంటో జాన్, చేతిలో టార్చ్ లైట్ పెట్టుకుని కూడా గోతులు ఎందుకు పడ్డావు అంటే అంటాడు, నేను దాన్ని ఉపయోగించుకోలేదులే, నేను ఉపయోగించుకోలేదు. నేటి దినముల్లో కూడా ప్రజలు ఆ రీతిగా ఉన్నారు కదా. దావీదు అంటున్న మాట ఏంటంటే, నీ వాక్యము నా పాదములకు దీపము,
అదే నా త్రోవలకు వెలుగై ఉన్నదని చెప్పి వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి గమనించండి, దేవుని వాక్యం చేతులు పట్టుకొని దేవుని వాక్యం చదువుతూ దేవుని వాక్యం వింటూ మరలా పాపంలో పడడానికి గల కారణం ఏంటంటే దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. అంతేకాదు మన హృదయంలో ఆ వాక్యము నిలబడటం లేదు. గమనించండి, ఇదే సబ్జెక్ట్ ఒక్కసారి మరి వెనక్కి వెళితే యోసేపు ఉన్నాడు. యోసేపు తను బానిసగా లేక అమ్మబడిన తరువాత ఐగుప్తులో పోతిఫర్ భార్య తను ప్రేరేపించినప్పుడు తనెందుకు ఇట్టి ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవునికి విరోధంగా నేను పాపాన్ని ఎలా ఒడిగట్టుకుందని చెప్పి ఎందుకు పారిపోయాడు? కారణం ఏంటి? అసలు కారణం ఏమిటి? గమనించండి, దావీదు నాటి కాలంలో దావీదుకు ఏం తెలుసు? అంటే 10 కమాండ్స్ 10 ఆజ్ఞలు తెలుసు. జోసెఫ్కి 10 ఆజ్ఞలు తెలుసా అంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి అప్పుడు అంటే లేదు. నిర్గమకాండం నుంచి ఆజ్ఞలు ప్రారంభించబడ్డాయి. మరి ఆజ్ఞలు లేని సందర్భాల్లోనే యోసేపు ఎంతగా పవిత్ర జీవితాన్ని కాపాడుకున్నాడో, పొరుగువాని భార్యని ఆశపడకూడదని ఉద్దేశంతో, పాపం చేయకూడదని ఉద్దేశంతో పరిశుద్ధత కలిగి నడుము కట్టుకుని బ్రతుకుతొచ్చినట్టుగా లేఖనాలు గమనిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అలా బ్రతకలేకపోతుంటే కారణం ఏంటంటే నువ్వు ఓటు కుండలా కనబడుతున్నావు. అది యోసేపు వలె మంచి కుండవలే నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మంచి కుండవలే ఉంటే నువ్వు పాపము చేయవు, పాపము చేయచాలు. దేవుని మూలం పుట్టినటువంటి వాడు పాపము చేయడు, పాపము చేయజాలడని చెప్పి వాక్యంలో చూస్తున్నాం. దేవుని మూలంగా పుట్టినవాడంటే వాక్యానుసారం పుట్టినటువంటి వాడు, వాక్యమును అంతరంగంలో ఉంచుకునేటువంటి వాడు పాపము చెయ్యుడు, పాపము చేయజాలడు. దావీదు సింహాన్ని జయించాడు, ఎలుగుబండిని జయించాడు, గొల్యాతను జయించాడు, కానీ బెత్షెబాను జయించలేకపోయాడు. ఎంత భయంకరమండి! అభిషేకించబడిన వాడు, అంతగా దేవుని చేత నడిపించబడిన వాడు, దేవుని యొక్క ఆ కృపను బట్టి యూదులు ఇజ్రాయేలు పరిపాలించినటువంటి వాడు, అంతటి గొప్ప ఆధిక్యత కలిగినటువంటి దావీదు బెత్షెబా విషయంలో పడిపోయినట్టుగా వాక్యంలో గమనిస్తున్నాం. నేటి దినములో స్త్రీ వ్యామోహం కలిగినటువంటి వారు ఎందరో ఉన్నారు. కాబట్టి ఆ స్త్రీ వ్యామోహాన్ని జయించడానికి లేక పురుష వ్యామోహం జయించడానికి దేవుని వాక్యం ఒకటి ఉన్నది. ఆ వాక్యము నీ హృదయంలో ఉంటే, అంతరంగంలో ఉంటే ఆ వాక్యము నీకు జయ జీవితాన్ని కలిగించుతుంది. హల్లెలూయా! నువ్వు జయించాలనుకుంటున్నావా, ఓడిపోవాలనుకుంటున్నావా? యోసేపులు బ్రతకాలనుకుంటున్నావా? పడిపోయిన దావీదు వలె బ్రతకాలనుకుంటున్నావా? చదువుదాం వాక్యము 119 కీర్తనలో 11 వాక్యం చదివి 11 వాక్యము త్వరగా 119 కీర్తన 11 వాక్యం. నీ ఎదుట నేను పాపము చేయకూడదు నిమిత్తమై నా హృదయంలో నీ వాక్యము అది. అంటే ఇప్పుడు అర్థమైపోయింది, నీ ఎదుటిని పాపం చేయకుండా ఉండాలంటే, నీ ఎదుట అంటే మనుషుల ఎదుట కాదు, నీ ఎదుట అంటే నేను పాపం చేసినప్పుడు మీరే హెచ్చరించారు, మీకు తెలిసిపోయింది, నేను కూర్చుండుట లేచుట అంతా మీకు తెలుసు కనుక నీ ఎదుట నేను పాపం చేయకుండా నిమిత్తమై నా హృదయంలో వాక్యం ఉంచుకొని ఇప్పుడు వాక్యం నిలబడ్డాది. 51 కీర్తనలో పరివర్తన చెందిన తర్వాత, ప్రియ సహోదరి సహోదరుడా, యవనస్తులారా, నీవు పరివర్తన చెందిన వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు నీ మనసును కురివింద వలె కఠినపరచుకోకూడదు. నీ హృదయాన్ని ప్రభుకు అప్పగిస్తే తప్పకుండా నిన్ను వాడుకుంటాడు. నేను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశం. క్షణికమైనటువంటి సుఖముల కొరకు నీవు ప్రాకులాడకూడదు. వాక్యమును హృదయములో ఉంచుకోవడానికి ప్రయత్నించి ఒక విషయం. రెండవ విషయం చూద్దాం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము 40వ వాక్యాన్ని చదువుకున్నాం. 4:40. తినుటకు వారు వడ్డించగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషం ఉన్నది కేకలు వేసి దాన్ని తినక మానిరి. గమనించండి, మనం చదువుకున్న వాక్య భాగంలో ఎలీషా గిల్గాలుకు తిరిగి వచ్చాడు.
ప్రవక్త శిష్యులు ఉన్నారు. గిల్గాల్లో క్షామం ఉన్నది, కరువు ఉన్నది. కరువు గల సందర్భాల్లో దైవజనుడు ఒక వ్యక్తిని పిలిచి, కుండ పొయ్యి మీద పెట్టు, పొలంలోకి వెళ్ళి ఆకులు కోసుకుని వచ్చి అందులో వేసి కూర వంట చేసి శిష్యులకు వడ్డించని చెప్పి దేవుని సేవకుడు ఆ పని వానికి చెప్పినప్పుడు ఆ పనివాడు కుండ పొయ్యి మీద పెట్టాడు, పొలంలోకి వెళ్ళాడు, పొలంలో ఉన్నటువంటి ఆ ఆకులు అన్ని కోసుకొని వచ్చి అందులో వేశాడు. ఉడకబెట్టిన తర్వాత అవి వడ్డించాడు. వడ్డించిన తర్వాత వారు నోట్లో పెట్టుకున్నారు. నోట్లో పెట్టుకున్న తర్వాత ఒక కేక వేశారు, దైవజనుడా, కుండలో విషం ఉన్నది, కుండలో విషం ఉన్నది, విషం ఉన్నది. ఏంటి విషం తింటే ఏమైపోతుంది? విషం తింటే ఏమవుతుంది? చనిపోతారు, ప్రాణానికి నష్టం కలుగుతుంది. కాబట్టి దైవజనుడా, కుండలో విషం ఉంది. ఇంత గమనించండి, కుండలోకి విషం ఎలా వచ్చింది? పొలంలోకి వెళ్ళి ఆకులు కోస్తున్నటువంటి వాడు వెర్రి ద్రాక్షల యొక్క ఆ తీగలు కోసుకొని దాని గుణము తెలియకుండా, దేని గుణము అంటే అది విషపు ఆకు అని దాని గుణము తెలియకుండా, అది విషపు ఆకు, దాని గుణము తెలియలేదు, దాని గుణమే విషము, దాని గుణం ఎరుగుగా తీసుకొచ్చి కుండలో వేశాడు. ఆ కుండంతా కూడా విషముగా మార్చబడినది. గమనించండి, కుండ అంటే చెప్పాను హృదయానికి సాదృశ్యం అని చెప్పి. లోకంలో తిరుగుతున్న మనము లోకములో నుంచి ఏమొస్తుందంటే లోపలికి విషం వస్తుంది. విషపు కుండగా మార్చబడుతున్నాం. విషపు చూపులు, విషపు మాటలు, విషపు ఆలోచనలు మీకు అర్థమవుతాయి. గమనించండి, మరి వాక్యములో మనం చూసినట్లయితే సౌలుకు వేల కొలది, దావీదుకు 10,000 కొలదని చెప్పి గొల్యాతును చంపిన తరువాత స్తుతులు పలకగా ఆనాటి నుంచి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడనే వాక్యములో గమనిస్తున్నాం. కొంతమంది వృద్ధి చెందుతున్నప్పుడు, నువ్వు ఎదుగుతూ ఉండగా, నువ్వు ఆశీర్వదించబడుతుండగా, దేవుని కొరకు బలముగా వాడబడుతుండగా కొంతమందికి ఎలాగుంటారంటే విషపు చూపు లాంటి చూపు చూస్తుంటారు. ఆ చూపుల్లోనే విషయం ఉంటుంది. చక్కగా పాడుతున్నావు అనుకోండి, నువ్వు పాడుతున్నావు, చక్కగా పరిచయం చేస్తున్నావు, చూసేటువంటి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే విషపు చూపు లాంటి చూపు చూస్తున్నారు. దైవజనుడు ఇక్కడ వెంజమూరులో మంచిగా సేవ చేస్తున్నాడని నేను మరి డేవిడ్ అన్న చెప్పినప్పుడు నేను సంతోషించాను ఈ ప్రాంతంలో. కాబట్టి ఆయన మీద ఎంతమంది విషపు చూపు చూస్తున్నారు? ఎవరండి విషపు చూపు చూసేటువంటి వారు? అన్యులు ఒకవైపు విషపు చూపు చూస్తే వారు చూస్తారు, కానీ దేవుని సేవకులు కూడా ఏం చేస్తున్నారు? విషపు చూపు చూస్తూ ఈయనే పెద్ద సేవకుడు, ఈయనే పెద్ద భక్తుడిలాగా మరి అని చెప్పి ముందు వెళుతున్న తర్వాత వెనక నుంచి విషపు చూపులు చూస్తూ ఉన్నట్టుగా ఆయన అనుభవాన్ని బట్టి చెప్పగలం. నేను కూడా చిన్న వయసులోనే, అంటే 30 సంవత్సరాలు సేవకు వచ్చాను. ఇప్పుడు నాకు 45 సంవత్సరాల వయసు. 18 సంవత్సరాలు సేవ చేస్తున్నాను పరిసర ప్రాంతాల్లో. ప్రభు కృపను బట్టి ఒక 7 సంఘాలు ప్రారంభించబడ్డాయి. ఒక 12 మంది సేవకులు నా కింద కాదు నాతో ఉన్నారు, కలిసి పనిచేస్తున్నాం. నమ్మకంగా పరిచర్య కొనసాగిస్తున్నాడు దేవుడు. కాబట్టి ఎదుగుతూ ఉండగా అన్న మాట ఏంటంటే, సేవకులే చెప్పే మాట ఏంటంటే, నిన్న కాకుండా మొన్న వచ్చాడు, ఆయన ఏదేదో చేసేస్తున్నాడు, చర్చలు కట్టేస్తాడు, మీటింగ్లు పెట్టేస్తాడు, ఏమేమి చేసేస్తున్నాడో చెప్పి ఓర్వలేని ప్రజలు. కానీ ఓర్వలేని ప్రజల దగ్గర చూడండి, సౌలు ఎంతగా విషపు చూపు చూచాడో దావీదు అంతకంతకు వర్ధెలును అని చెప్పి వాక్యములో గమనిస్తున్నాం. హల్లెలూయా. గమనించండి, నీ మీద విషపు చూస్తుంటే ప్రజలు తప్పకుండా నువ్వు వర్ధెలుతావు, నువ్వు దీవించబడతావు, నీకు దేవుడు తోడై ఉంటాడు కదండి. మరి సౌలు దావీదుని మీద విషపు చూపు చూసినట్టు వరకు గమనించండి, అంతకంత వర్ధెలాడే. కానీ వాక్యం చెప్తుంది సౌలు అంతకంతకు నీరస్థులను, దావీదు అంతకంతకు వర్ధెలను చెప్పి వాక్యంలో గమనిస్తున్నాం. కాబట్టి దేవుడు నిశ్చయముగా దావీదును వర్ధలింపు చేశాడు. ఇతను నీరసిల్లిపోతున్నాడు. విషపు చూసేటువంటి వాడు, విషపు చూసేటువంటి వారు వర్ధెలరు.
వారు అంతకంతకు అంతరించిపోతారు. కాబట్టి విషపు చూపు చూడొద్దు. రెండవది రోమీయుల పత్రిక ఒక మాట ఉంది, ఆ రెఫరెన్స్ చెప్తే ఎక్కువ అవుతుందని చెప్తున్నాను. వారి గొంతుకు తెరిసిన సమాధి, వారి నాలుగు కింద సర్పం విషయం ఉన్నది. సర్పముకున్న విషయం లాంటి విషయము వారికి ఉన్నదట. గమనించండి, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, నాలుక మాట్లాడుతుంది. కాబట్టి హృదయం అనే కుండలో విషం ఉంటే విషపు చూపులు వస్తాయి, కుండలో విషం ఉంటే విషపు మాటలు వస్తాయి. దూషించే మాటలు, ద్వేషించే మాటలు, శపించే మాటలు కదండి, దూషించి శపించే మాటలు, ఇలాంటి మాటలు పలుకుతూ ఉంటారు. చెప్పాలంటే మరొక విషయం చెప్పాలంటే, ఆ సునాయాసముగా వాడుక పదములో కొన్ని పదాలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. కాబట్టి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంటుంది. విషపు మాటలు మాట్లాడకూడదు మనము. చాలామంది చెప్పే మాట ఏంటంటే, ఆ అన్న నన్ను ఒక దెబ్బ కుట్టుంటే నేను సహిస్తాను, కానీ ఒక మాట అన్నాడు, ఆ మాట నా అంతరంగంలో గుచ్చుకుంటుంది, బాధ కలిగిస్తుంది. ఆ విషయం ఏం చేస్తుంది? మనిషిని కృంగదీస్తుంది, చంపేస్తుంది, ఎదగనివ్వకుండా. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ రాత్రిపూట దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ నాలుకలో విషం ఉందా లేక దేవుని వాక్యం ఉందా? యాకోబు రాసిన పత్రికలో మాట్లాడతాడు, ఒక్క జల నుండియే తియ్యని నీరు చేదు నీరు ఊరునా? ఒక జల అంటే ఒక ఓటలో నుంచి కాసేపు చేదు నీళ్ళు, కాసేపు తీయటి నీళ్ళు ఊరుతాయండి? చెప్పండి. బోర్లో ఉన్నాయి, ఆ బోర్ కొడుతున్నారు, లేక మోటార్ ఉంది, బోర్ పాయింట్లో వేసిన తర్వాత కాసేపు ఉప్పు నీళ్ళు, కాసేపు చవ్వగుండు నీరు, కాసేపు తీయటి నీరు వస్తాయా? వస్తే ఒకే నీరు వస్తాయి. అట్లా నీరు ఊరదు. కానీ ప్రజల్లో మాత్రం ఏంటి? కాసేపు ఆశీర్వచనాలు, కాసేపు శాపవచనాలు, మందిరంలోకి వచ్చినప్పుడు దేవుని స్తుతిస్తూ భాషలు మాట్లాడుతూ దేవుని గణపరిచేటువంటి మాటలు, బయటికి వెళ్ళిన తర్వాత లోకస్తులు మాట్లాడే మాటలు, సరసోక్తులు, బూతులు మాట్లాడడం, కోపం వచ్చినప్పుడు భయంకరంగా బండబూతులు, భార్యను భర్త మాట్లాడడం, భార్య భర్తను మాట్లాడడం, ఈ రెండూ జరుగుతుంటాయి. గమనించండి. అంతే కదా, పిల్లలు విసిగించారనుకో, వాళ్ళకి ఎక్కడలేని కోపం వచ్చేసి టెన్షన్ అయిపోయి ఏం చేస్తారు? నిశ్చయముగా పంచాయతీ పాట పాడతారు. ఏం పాట పాడతారు? పంచాయతీ పాటలు పాడుతుంటారు. పంచాయతీలో పాడిన పాటలు అంటే ఉచ్చరింపశక్యం కానిటువంటి మాటలు అవి, ఉచ్చరించకూడదు ఆ మాటలు. కాబట్టి గమనించండి, కుండలో విషం ఉంటే విషపు చూపులు ఉంటాయి, తప్పకుండా విషపు మాటలు వస్తాయి. కాబట్టి నీ కుండలో విషం ఉందా ఆలోచించు. విషపు మాటలు వస్తున్నాయి, విషపు చూపులు వస్తున్నాయంటే కారణం నీ కుండలో విషం ఉన్నది అని అర్థం. విషయం యొక్క గుణము తెలుసుకోకుండా ఆ విషయాన్ని మరి నీ కుండలో నింపుకుంటున్నావు. విషయం యొక్క గుణం తెలియటం లేదు. విషయం వల్ల నీకు నష్టము కలుగుతున్న ఉద్దేశం. విషము నీకు నష్టం కలిగిస్తుంది. విషము నీకు ఉండకూడదు. విషపు చూపులు, విషపు మాటలు నీకు అక్కర్లేదని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీ నాలుగుతో దేవుని స్తుతిస్తున్నావు, నీ నాలుగుతో దేవునితో అన్య భాష మాట్లాడుతున్నావు, ప్రవచిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు. విశ్వాసంతో అదే నాలుగుతో శపించడం కానీ, దూషించడం కానీ, అదే కళ్ళతో ఆ విషపు చూపులు కానీ చూడడం సరికాదని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నాడు. గమనించండి. ఇప్పుడు ఆ విషపు కుండ ఇప్పుడు ఎట్లా మార్చబడ్డదో ఆ క్రింద వచనములో చదవండి. 41వ వచనమును, 41వ వచనం, అదే అధ్యాయం 41వ వచనం. అతడు పిండి కొంత తెమ్మనెను, వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించడం చెప్పాను. వడ్డింపక కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను. చాలు. గమనించండి. దైవజనుడు అన్నాడు, పిండి కొంత తీసుకురండి అన్నాడు. ఆ పిండి తీసుకొచ్చిన తర్వాత కుండలు వేశాడు. కుండలు వేసిన తర్వాత విషం విరిగిపోయింది. విషము విరిగిపోయింది. అదే ఆహారాన్ని మరలా జనులకు వడ్డించగా ప్రజలు తిన్నారు. ఇప్పుడు విషం ఉన్నదని చెప్పి కేకేయలేదు. దైవజనుడా కుండలో విషం ఉన్నది కేకవేయలేదు. ఇప్పుడు వాళ్ళు మరి ఏ జబ్బు కనబడలేదు. కారణం ఏంటంటే ఏం జరిగింది అక్కడ? ఆ పిండి లోపలికి వెళ్ళిన తర్వాత
ఆ పిండి విషాన్ని విరిచివేస్తుంది. గమనించండి, నీ కుండలో విషం ఉంటే పిండి హృదయంలో పోయబడిన తర్వాత కుండలో పోయబడితే విషం విరిగిపోతుంది. ఆ పిండి ఏమిటి? గోధుమ పిండి. గోధుమ గింజ భూమిలో పడి చనిపోయింది. గోధుమ గింజ అంటే ప్రభువు సాదృశ్యము. కాబట్టి ఆ ప్రభువు దంచబడి నలుగుగొట్టబడి ఆయన పిండిగా మార్చబడ్డాడు. మన పితరులు మన్నా భుజించినప్పుడు వారు దాని రోట దంచి ఆ తర్వాత వాటితో రొట్టెలు చేసుకుని తిన్నట్టుగా వాక్యంలో గమనిస్తున్నాం. ఆహారం తిన్నట్టుగా మనము గమనిస్తున్నాం. గమనించండి, ప్రభుని యేసుక్రీస్తు నీ కొరకు సిలువలో రక్తం చిందించి ప్రాణం పెడుతున్నప్పుడు ఆయన పిండిగా చేయబడ్డాడు, నలగొట్టబడ్డాడు, విరిచివేయబడ్డాడు కదండి. బల్లారాధన దినమున ఆ ప్రభు శరీరమును విరిచి వడ్డించుచున్నప్పుడు ప్రజలు ఇది ప్రభు శరీరము అని చెప్పి మనము భుజించి పానం చేస్తాం. అదే రీతిగా ప్రభు యొక్క ఆ శరీరము నలగొట్టబడినటువంటి ఆ పిండి ఎలాగైతే నీ హృదయంలోకి వెళుతుందో అప్పుడే నిశ్చయముగా విషము విరిగిపోతుంది. గమనించండి, ఎలా అంటే యేసు ప్రభు ద్వారా మాత్రమే విషము విరిగిపోతుంది. యేసయ్య నీ హృదయంలోకి వెళితే, ఆ ప్రభుని అంతరంగంలోకి వెళితే ఆయన వెళ్ళిన వెంటనే విషము విరిచివేస్తాడు. మరి ఏ జబ్బు కనబడదు. అంటే నీ కళ్ళల్లో విషపు చూపు లేదు, నీ నోట్లో విషపు మాటలు లేవు, మంచి కొండగా మారిపోయావు. అందరికీ ఆకలి తీర్చే కొండగా మారిపోయావు. అందరికీ ఆకలి తీర్చే కొండగా. ఈ కొండ ఇది ఓటుకుండ కాదు, ఇది కొండ బాగుంది. మొదటే ఓటుకుండ, ఈ కొండ బాగుంది. కొండలో నీరు పోశారు, అందులో ఆకులు వేశారు. కానీ ఇప్పుడు ఆ విషము విరిగిపోవడానికి ఉపయోగించబడినటువంటిది ఆ పిండి వేసినప్పుడు విషయం విరిగిపోయినట్టుగా వాక్యములు గమనిస్తున్నాం. యేసు నీ హృదయంలో ఉన్నాడా? ప్రభు నీ హృదయంలో ఉంటే తప్పకుండా విషయాన్ని విడిచివేసేటువంటి వాడు. నీ మాటలు మారిపోతాయి, నీ చూపులు మారిపోతాయి, నీ ప్రవర్తన మారిపోతుంది. ఓ ప్రత్యేకముగా నీవు ప్రభువు కొరకు జీవించే వ్యక్తిగా ఉంటావు. అలా ఉండాలని ఆశపడుతున్నావా? ఈ రాత్రి దేవుడిని కోరుతున్నాడు. నీ హృదయంలో విషయం ఉన్నది, నీ కుండలో విషయం ఉన్నది కదండి. ఎదుటి మనం చూచిన తరువాత వెంటనే నీవు తలదించుకుని వెళ్ళిపోతున్నావు. అంటే ఏమున్నదని? విషం ఉన్నదని వాక్యం చెప్తుంది కదా. నీవు బలిపీఠం దగ్గర బలిర్పించడానికి వెళ్ళినప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలిగినట్లయితే నీ వెంటనే వెళ్ళి బలిపీఠం దగ్గర బలి విడిచిపెట్టి వెళ్ళి మొదట నీ సహోదరునితో సమాధానపడి ఆ తర్వాత వచ్చి బలి అర్పించని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ఆ రీతికి చేయగలుగుతున్నావా? చేయలేవు. నేను చచ్చినా అతనితో మాట్లాడను. అతను నాకు చేసిన కీడు అంతంత కాదు, నేను మాట్లాడను, అసలు అతనుకు నాకు సంబంధం లేదు అని చెప్పి నిర్మోహమాటం లేకుండా నీ మనసును కఠినపరుచుకుంటున్నావు. కుండలో విషయాన్ని దాచుకుంటున్నావు. ఆ విషయం నీకు నష్టాన్ని కలిగిస్తుంది, దైవ రాజ్యానికి వారసత్వాన్ని పోగొడుతుంది. కాబట్టి విషము విరిగిపోయిన తర్వాత నీకే అర్థమవుతుంది, నాలో విషయం లేదు, నా ప్రభు విషయాన్ని విరిచివేశాడు, ఈ రాత్రే నా విషయాన్ని తొలగించాడు, నా చూపులు మారాయి, నా మాటలు మారిపోయాయి అని చెప్పి నీ అంతరానికి అర్థమవుతుంది. చూస్తున్న ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇతనిలో చూపుల్లో పరిశుద్ధత, తలంపులో పరిశుద్ధత, మాటలో పరిశుద్ధత. మాట మాట్లాడేటప్పుడు కూడా చాలా పవిత్రంగా మాట్లాడడం, మితముగా మాట్లాడడం, అధికముగా మాట్లాడడం కొందరికి అలవాటు. విస్తరించి మాట్లాడము అలవాటు. విస్తారమైన మాటలో ఏముంటుందంటే దోషం ఉండక మానదు అని చెప్పి వాక్యములు గమనిస్తున్నావు. నువ్వు మాట్లాడుతున్న మాట దేవుడు వినటం లేదా? నువ్వు చూస్తున్న చూపులు దేవుడు చూడటం లేదా? యెహోవా యందు భయభక్తులు గారు వారు మాట్లాడుకొని చూడుట యెహోవా ఆలకించి ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాస్తున్నాడని మలాకి గ్రంథంలో చూస్తున్నాం కదా. ప్రతి మాట వ్రాస్తున్నాడు సుమా, గుర్తుపెట్టుకో. నీ చూపులు రాస్తున్నాడు,
నీ చూపులు లెక్క పెడుతున్నాడు, ఆయన కవిల్లో రాస్తున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే, ఈ పండుగ దినముల్లో నీవు పరివర్తన చెందగలిగితే, నీ విషయం విరిగిపోయినట్లయితే నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునుగాక. హల్లెలూయా. మూడో విషయాన్ని చూసుకుందాం, చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయము 6వ వాక్యాన్ని దయచేసి ఒక చదవండి. కాబట్టి ప్రభువు యెహోవా సెలవిచ్చిందేమనగా, మడ్డిగలకుండా మానకుండా, మడ్డి కలిగి ఉండకుండా నీకు శ్రమ. చాలండి, గమనించండి. మనం చూస్తున్నటువంటి మూడో భాగాన్ని ఏం చూస్తున్నామంటే, యెహెజ్కేలు సేవకుని ద్వారా శత్రువులు ముట్టడించిన సందర్భాల్లో ఇశ్రాయేలుతో పలుకుతున్న మాటలు ఏంటంటే, మడ్డి కలిగినకుండా మానకుండా, మడ్డి కలిగి ఉండకుండా నీకు శ్రమ పొంచి ఉన్నది. శత్రువు నిన్ను ముట్టడి వేశాడు, నీకు శ్రమ వచ్చింది. నీకు కారణం ఏంటంటే, నీకు శ్రమ రావడానికి గల కారణం ఏంటంటే మడ్డి కలిగిన కొండగా ఉన్నావు. రెండవది ఏంటంటే, మానకుండా మడ్డి కలిగి ఉన్నావు. అంటే గమనించండి, కొండలు ఉన్నాయి కదా, సారేపత విధవరాలు దగ్గర ఏముంది? కొండలో నూనె, బుడ్డిలో నూనె, పిండి తక్కువ కాలేదని వాక్యంలో గమనిస్తున్నాం. కొండలో నూనె పోసేటువంటి వారు, కొండలోంచి బుడ్డిలో పోసుకునేటువంటి వారు. పాత్రలు అంటే, ఆమె పాత్రలు తెచ్చింది కదా ఎలీషా నాటి కాలంలో. పాత్రలు అంటే ఏం పాత్రలు? అల్యూమినియం పాత్రలా, స్టీల్ పాత్రలా? అప్పుడు ఏం పాత్రలేవు కదా, కొయ్యివి, రాయివి, మట్టి పాత్రలే. కాబట్టి గమనించండి, కుండలో ఏం పోస్తున్నారు? నూనె పోస్తున్నారు. ఈ నూనె పోసిన తర్వాత ఆ అడుగు భాగంలోకి ఏమి సెటిల్ అయిపోతుంది? మడ్డి సెటిల్ అవుతుంది. మళ్ళా నూనె ఎత్తేస్తున్నారు, మళ్ళా నూనె నింపుతున్నారు, మళ్ళా మడ్డి చేరుతుంది, మళ్ళా నూనె తీస్తున్నారు. ఇలాగ క్రమంగా జరుగుతున్నాను బట్టి మడ్డి పేరుకుపోతున్నట్టుగా ప్రభు మాట్లాడుతూ, మడ్డి కలిగినకుండా మానకుండా మడ్డి కలిగి ఉన్నావు కాబట్టి నీకు శ్రమ. గమనించండి, నూనె దేనికి సాదృశ్యము? చెప్పండి. కీర్తనాకారుడు చెప్పినట్టుగా, నూనెతో నా తల ఏంటి ఉన్నావు. నూనె దేనికి సాదృశ్యం అంటే అభిషేకానికి సాదృశ్యము, ఆత్మాభిషేకానికి, తైలాభిషేకానికి సాదృశ్యము. నూనెతో, తైలముతో రాజులను, యాజకులను అభిషేకించేవారు, సేవకులు అభిషేకించేటువంటి వారు. కాబట్టి మరి గమనించినట్లయితే ఏమంటున్నాడు? ఈ నూనె పరిశుద్ధాత్మ గుర్తు, లేకపోతే ఆత్మాభిషేకానికి గుర్తు. అభిషేకించబడినటువంటి వారు కూడా ఏమవుతున్నారు అంటే, లోపల మడ్డిని పేర్చుకుంటూ వస్తున్నారు. కాలు భాగం మడ్డి అయితే ముక్కాల భాగం అభిషేకం, ఆ తర్వాత సగభాగం మడ్డి అయితే సగభాగం అభిషేకం, ముక్కాల భాగం మడ్డి అయితే కాలు భాగం అభిషేకం. ఆఖరికి అభిషేకమే పోయింది. అభిషేకం పోగొట్టుకున్నటువంటి వారు కదండి, అభిషేకాన్ని పోగొట్టుకున్నటువంటి మరి రాజులు, అభిషేకాన్ని పోగొట్టుకున్న కొంతమందిని మనం గమనించవచ్చు. మనం అభిషేకించబడిన అనుభవంలో కొనసాగుతున్నాం. పరిశుద్ధాత్మ యుగములో ఉన్నాము. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించేటువంటి కాలంలో ఉన్నాము. కనుక దైవజనుడు అభిషేకించబడి ఆత్మచేత నింపబడి ఆయన బోధిస్తున్న సంఘములో, అది పరిశుద్ధాత్మను అంగీకరించిన సంఘములో నువ్వు కట్టబడ్డా, నాటబడ్డా. కానీ నీ అంతరంగములో ఎందుకో మడ్డి. గమనించండి, మడ్డి పోవడం చాలా కష్టం కదా. నీళ్లతో కడిగినా కూడా మడ్డి పోదు. నీళ్లతో కడిగితే మడ్డి పోతుందా? మడ్డి పోవడం కుదరదు. కాబట్టి గమనించండి, ఈ మడ్డి
పేరుకుపోవడాన్ని బట్టి నీ అభిషేకాన్ని పోగొట్టుకుంటావు. కొంచెమే కదా, చిన్నదే కదా, లేకపోతే మరి అదే పెద్ద పాపం కాదు కదా, ప్రభు దృష్టిలో అది పెద్ద నేరం కాదు కదా అని చెప్పి సర్దుకుపోతున్నావే, అడ్జస్ట్ అయిపోతున్నావే, అదే మట్టి. చిన్న సీరియల్ చూస్తే ఏముంది, సినిమా చూస్తున్నామా లేదు కదా, మొబైల్లో ఏదో చిన్న స్కిట్ చూస్తే ఏముంది, నేను తప్పు చేయలేదు కదా, నేను పాపం చేయలేదు కదా అని చెప్పి ప్రజలు నేటి దినముల్లో ఆ రీతిగా తయారైపోతున్నారు, బాగా కనబడుతున్నారు. ఆత్మచేత నింపబడే సంఘము కట్టబడి కూడా మడ్డిగలి కుండలుగా మార్చబడుతున్నారు. వీరెవరు? ఇశ్రాయేలీలు. వాడు శత్రువులు చుట్టుముట్టారు, వాళ్ళకి శ్రమలు వచ్చేసాయి, నలుదిక్కుల శ్రమలు కలిగాయి. గమనించండి, నీకు శ్రమలు వస్తున్నాయంటే ఒకటి ఎక్కడో మడ్డి కలిగి ఉన్నావు అని ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అంతేకాదు, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారు కూడా శ్రమ పొందురు, హింస పొందుతారని మన వాక్యంలో గమనించవచ్చు. గలతీ రాసిన పత్రిక చూడవచ్చు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారు హింస పొందుతారు, వాళ్ళకి శ్రమలు వస్తాయి. అదే రీతిగా మరి మట్టి కలిగినటువంటి వారికి కూడా, అడ్జస్ట్ అయిపోయేటువంటి వారికి కూడా పాపముతో లేక లోకముతో, లోకమున్నటువంటి అలవాట్లతో, లోకంలో ఉన్న వ్యక్తులతో మరి ఏమైపోతుంటారండి, వాళ్ళతో మిళితమైపోతుంటారు. మడ్డి పేర్చుకుంటున్నాం. ఒక ఆదివారం చర్చికి పోబోతాను, ఈరోజు మా అక్క కూతురు బర్త్డే కాబట్టి వెళ్ళిపోతాలే అని చెప్పి అనుకుంటున్నావే, అదే నీకు ప్రారంభం. మడ్డి ప్రారంభించబడుతుంది, నీకు శ్రమలు కలుగుతున్నాయి. ఈ నెలలో నేను ఖర్చులు ఎక్కువైపోయి అందుకోసం దశమం వెళ్ళకపోతున్నాను అంటే నీవు మడ్డి స్టార్ట్ అయిందని అర్థం. నీకు మడ్డి వస్తే నీకు శ్రమలు స్టార్ట్ అయ్యాయని చెప్పి ఉద్దేశం. కాబట్టి గమనించండి, ఇటువంటి వారు లేకపోలేదు సంఘంలో. సావుకుని మీద వ్యతిరేకం కనబడుతుందంటే ఉపదేశం విన్న తర్వాత ఇంటికెళ్ళి ఆ ఉపదేశాన్ని గురించి నీవు విమర్శించుచున్నావంటే ఏంటంటే, కొంతమంది ఏమంటారంటే, ఆ పాస్టర్ గారు ఎప్పుడు చూసినా దశమగుల గురించే చెప్తుంటాడు. అదే కదండి కొంతమంది చెప్పేటి మాటలు. ఆ పాస్టర్ ఎప్పుడు చూసినా వ్యభిచారం గురించే చెప్తుంటాడు, ఈ పాస్టర్ ఎప్పుడు చూసినా ఇదే చెప్తుంటాడు, అదే చెప్తుంటాడు అని ఏం చేస్తున్నారు ప్రజలు? వాక్యమును పరిశీల వలె, శాస్త్రుల వలె వాక్య ఉపదేశం పొందినటువంటి వారు తమ విషయమై దైవుని సంకల్పమును తిరస్కరించి వారు దాన్ని విమర్శించుచున్నట్టుగా మనం వాక్యములో చూస్తున్నాం. కాబట్టి విమర్శించే ప్రతి వాడు మడ్డి పేర్చుకుంటూ ఉన్నాడు, మడ్డిని చేర్చుకుంటూ ఉన్నాడు. ఒకటి తర్వాత ఒకటి మట్టి సమకూర్చబడుతున్నది. కాబట్టి నిశ్చయముగా ఈ ప్రారంభ దశలోనే నీవు దాన్ని గ్రహించగలిగితే, ఈ పండుగ దినములోనే పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు కనుక మట్టిని తొలగించుకోవడానికి నీకు ఒక అవకాశం ఒకటి ఉంది, అవకాశం ఉంది. ఎక్కడికి వెళ్ళాలి తెలుసా అండి? మడ్డి గెలికుండా ఎక్కడికి వెళ్ళాలంటే చూద్దాం, ముందుకు వెళదాం. ఆ అధ్యాయంలోనే 24వ అధ్యాయము 11వ వాక్యానికి రండి. 24:11కి 24:11 తరువాత దానికి తగిలిన మస్టును మడ్డియు పోవునట్లు అది వేడి అయిన మెరుగు పట్టు వరకు ఎటట వట్టి చట్టి పొయ్యి మీద ఉంచవలెను. ఎటట ఇప్పుడు అందులో నూనె తీసేసేయాలి. తీసేసిన తర్వాత కింద మట్టి సెట్ అయింది కదా, ఇప్పుడు ఆ మట్టి కలిగినటువంటి కొండను వట్టి చట్టిని ఎక్కడ పెట్టాలట? పొయ్యి మీద పెట్టాలి. పొయ్యి మీద పెడితే ఏమొస్తుంది? పొయ్యి కింద ఏమున్నది? ఏముందండి? అగ్ని ఉంది. అగ్ని మంటకు ఏమవుతుంది అంటే ఆ కుండ మడ్డంతా శుభ్రంగా తొలగించబడుతుంది. ఈ అగ్ని ఎవరు? అగ్ని స్వరూపుడైన దేవుడే కదా. హల్లెలూయా! ఈ అగ్ని స్వరూపుడైన దేవుడు నీ దగ్గరకు వచ్చినట్టయితే, లేక అగ్ని స్వరూపుడైన దేవుని మీద నీవు ఆనుకున్నట్టయితే తప్పకుండా నీకున్నటువంటి మడ్డి మలినం అంతా శుభ్రంగా
తొలగించుతాడు. ఆయన అగ్నిస్వరూపుడు, అగ్నిజ్వాల గల కన్నులు గల దేవుడైన ప్రకటన గ్రంథం చెప్పిన మాట ప్రకారముగా మోషేకి ప్రత్యక్షమైనప్పుడు ఆయన అగ్నిలో నుంచి ప్రత్యక్షమైన వాక్యములు గమనిస్తున్నాం. ఆ కొండంతా కూడా మండుచున్నట్టు కనబడుస్తున్నాం. మండుచున్న పొదలో దర్శనమిచ్చినప్పుడు మండుతూ కనబడుతున్నాడు. పొద కాలిపోలేదు. పొదలో నుంచి మండుచున్న ప్రభు ఎవరి మీదకి వచ్చాడు? ఎవరి క్రిందకు వచ్చాడు అంటే మోషే క్రిందకు వచ్చాడు. మడ్డంతా తొలగించబడ్డది. అంతకుముందు హంతకుడు, అంతకుముందు కోపిష్టి. కానీ ఇప్పుడు ఏమయ్యాడు మోషే? దేవుని అగ్ని తగిలి వెంటనే శుభ్రపరచబడి సాగిలిపడి దైవ చిత్తానికి లోబడినట్టుగా వాక్యంలో గమనిస్తున్నాం. మోషే జీవితాన్ని గురించి మీకు ఒక మాట చెప్తాను. మోషే జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తే మోషే బ్రతికిన కాలం ఏంటంటే 120 సంవత్సరాలు బ్రతికాడు. 120 సంవత్సరాలు బ్రతికాడు. ఈ 120 సంవత్సరాలను 3 భాగాలు చేస్తే 40. ఈ విషయాలు అపోస్తుల కార్యములు చదివితే మీకు అర్థమవుతాయి. మొదటి 40 సంవత్సరములు ఫరో కుమారుడికి పిలువబడ్డాడు. అది లోకానుసరమైన జీవితం. రెండవ 40 సంవత్సరములు తన మామని ఇత్రో మిథ్యాను దేశంలో మందను మేపాడు. మూడో 40 సంవత్సరములు ఐగుప్తు దేశానికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను కనాన్ దేశం వరకు నడిపించాడు. కనాన్ దేశం ప్రవేశించలేదు. ఇది మోషే యొక్క జీవిత చరిత్ర. కాబట్టి మోషే నిత్యముగా ఇప్పుడు రెండవ దశలో ఉన్నప్పుడు ప్రభు అతనికి దర్శనమిస్తూ మండుచున్న పొదలు కనపడుతున్నాడు. అతను కొన్ని మడ్డంతా తొలగించబడ్డది. గొర్రెల దగ్గర గుణపాఠం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు తను బయలుదేరుతున్నాడు. దేవుని చిత్తానుసారంగా మందను నడిపించడం కొరకు, ప్రజలు నడిపించడానికి వెళుతున్నట్టుగా వాక్యములో గమనిస్తున్నాం. కాబట్టి ప్రభు ఎప్పుడు వాడుకున్నాడంటే మట్టి కలిగిన వ్యక్తులు వాడుకోడు దేవుడు. మట్టి కలిగిన వ్యక్తులను దేవుడు నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు. ఆత్మనార్పకుడి పరిశుద్ధాత్మ దుఃఖపరచుకుడిని చెప్పి వాక్యములో మనం గమనిస్తున్నట్లు, ప్రియ సహోదరుడా, నీవు పరిశుద్ధాత్మను దుఃఖపరచుచున్నావు. కారణం ఏంటంటే నీ అంతరంగంలో మడ్డి చేరుకుపోవడాన్ని బట్టి. అందుకే నీకు శ్రమలు విస్తరించుచున్నవి. నీ శ్రమ నుంచి విశ్రాంతి పొందాలి, లేకపోతే నెమ్మది కలిగి ఉండాలంటే, ప్రభువు కొరకు శ్రమపడే వ్యక్తిగా మార్చబడాలంటే నీ మడ్డి క్రమముగా తొలగించబడాలి. మడ్డిని తొలగించుకోవడానికి ఇష్టపడకపోతే నీవు శ్రమలు పాలవుతావు. ఆ విషయాన్ని నువ్వు గ్రహించగలగాలి. కాబట్టి ప్రియ సంగమా, అగ్నిస్వరూపుడ దేవుని దగ్గరకు వస్తావా? ప్రభు మీద ఆనుకుంటావా? నీ పాత్రను, నీ కొండను ఆ ప్రభు మీద పెడతావా? తప్పకుండా నీవు పరిశుద్ధపరచబడతావు. ప్రభు కొరకు వాడుకునేటువంటి అర్హమైన పాత్రగానే ఉంటావని చెప్పి దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నిశ్చయముగా దేవుడు కోరుతున్న కోరిక ఏంటంటే నువ్వు మడ్డిగలి కొండగా ఉండాలని ఉద్దేశం కాదు. ప్రశస్తమైన కొండగా ఉన్న ఉద్దేశం, దేవుని కొరకు వాడబడాలని ఉద్దేశం. అది దేవునికి ఉద్దేశం. నన్ను దేవుడు వాడుకుంటున్నాడే అంటే మొదట ఫుల్గా వాడుకుంటాడు, ఆ తర్వాత కాలుభాగం, సగభాగం, ముక్కాల భాగం వాడుకుంటూ ఉంటాడు. ఆఖరికి నిన్ను విడిచిపెట్టడం జరుగుతుంది. కారణం మడ్డి ఉండాన్ని బట్టే, మడ్డి కలిగి ఉండాన్ని బట్టే నీవు ప్రభు కోసం వాడబడలేకపోతున్నావు, ప్రభు కొరకు జీవించలేకపోతున్నావు అన్న విషయాన్ని నువ్వు గ్రహించగలగాలి. అయితే ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ మడ్డిని తొలగించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి ప్రభుకి ఎప్పుడైతే నువ్వు ప్రార్థించుతావో, ఎప్పుడైతే ప్రభువా మీ మాటల చేత మండించంటావో కదండి. ఎంఐ మార్గంలో పునరుత్థాన దేవుడు మాట్లాడుతున్న మాటలు చూసి వారు అంటున్నారు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయములు మంటలేదా? దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ గుండెలు మంట పుట్టలేదా? నీకు చలనము కలగలేదా? ఆయన నిన్ను హెచ్చరించుచున్నప్పుడు కూడా నువ్వు చెల్లించలేకపోతున్నావా? ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే ఆ తర్వాత పరిస్థితి ఆ వాక్యం చదివితే నీకు అర్థమవుతుంది. కాబట్టి ఎన్నోసార్లు నేను ప్రేమించి హెచ్చరించి గద్దిస్తూ నేను ప్రేమిస్తూ హెచ్చరించుచున్నాడు పరిశుద్ధాత్ముడు
తన సేవకుల ద్వారా, వాక్యం ద్వారా. అయితే ఈ రాత్రి కూడా ఒక ప్రత్యేకమైన కోణములు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇదే అనుకూల సమయం, ఇదే నేడే రక్షణ ధర్మాన్ని గుర్తించగలిగితే, ప్రభువా అని చెప్పి ప్రభువుకు అప్పగించుకోగలిగితే, నేను పరిశుద్ధుడు అని నువ్వు సర్దుకోబాకు, నాలో ఏ దోషం లేదు అని నీవు సర్దుకోబాకు. ఆయన కనిపెట్టి చూడగా ఎవడు నిలువగలడు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు చెప్పి రోమీలు రాసే పత్రికలో మనం చదువుతున్నాం. కాబట్టి రాత్రి ప్రభువా అన్న జ్ఞాపకం చేసుకో అని చెప్పి ప్రభుకు నువ్వు ప్రార్థించగలిగితే తప్పకుండా దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయం వచ్చింది. నేను తప్పకుండా దర్శించుతాడు. 4 విషయాలు చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 10:30 వరకు చెప్పాడు. నేను ముందుగానే ముగిస్తాను, ఎందుకంటే సమయాన్ని పాటించడం నాకు మంచి అలవాటు. సరే, 4 విషయాలు చూసుకొని ముందుకెళ్దాం. చదువుతాం వాక్యం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 4వ వాక్యం. కుమ్మరి జిగిటి మంటితో ఆ కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని ఆ కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండను చేసిన. చాలు గమనించండి. మరి 4వదిగా మనం చూసినట్లయితే ఇర్మియాను దేవుడు పిలిచి, భారమైన సేవకుడు, కన్నీటి ప్రవక్త, ప్రభు కొరకు అనేకమైన హింసలు శ్రమలు పొందినటువంటి వాడు, అటువంటి ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ సేవకునితో, ఆ కుమ్మరి వాని దగ్గర వెళ్ళు, కుమ్మరి వాని దగ్గర ఏమి జరుగుతుందో అక్కడ చూడు అని చెప్పి ప్రభు మాట్లాడినప్పుడు ఆ కుమ్మరి వాని దగ్గర వెళ్ళాడు. కుమ్మరివాడు తన సారి మీద జగటమంటి వేసి ఆ సారి మీద కుండను తయారు చేస్తున్నాడు. ఆ కుండ తీసుకున్నాడు చేతుల్లోకి. చేతులు తీసుకున్న తర్వాత ఆ కుండ విడిపోయింది, పగిలిపోయింది. అంటే ముక్కలకు విడిపోయింది. పగిలిపోవడం అంటే కాలిన తర్వాత పగిలిపోవడం, విడిపోవడం అంటే పచ్చిదే విడిపోయింది. ఆ తర్వాత ఆ కుమ్మరివాడు మరలా పడిపోయిన ఆ కుండను ఎత్తుకొని మరలా సారి మీద పెట్టి తనకు యుక్తమైనటువంటి ఒక కుండగా తయారు చేసుకున్నాడు. దీన్ని చూచినటువంటి ఇర్మియా అంతరంగం చెలించిపోయింది. ఇందులో ఏం కనబడుతుందంటే దేవుని ప్రేమ కనబడుతుంది, దేవుని ప్రేమ, దీర్ఘశాంతం కనబడుతుంది. కాబట్టి కుమ్మరివాడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు, ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు. కాబట్టి కుమ్మరి వానికంటే పరమ కుమ్మరి అనేటువంటి దేవుడు ఇంతకంటే ఆయన దీర్ఘశాంతం గలవాడు కదా, అంతకంటే అధికమైన ప్రేమ కలిగినటువంటి వాడు కదా. ఈ విషయాలు చెప్పి ప్రసంగం చేస్తున్నాడు ఇజ్రాయేల్ ప్రజలకు. ప్రజలారా, ఇజ్రాయేలీయులారా, ఆలకించండి. మనం మీరు జిగటమని వారి అయినటువంటి వారి కారా? ఆయన పరమ కుమ్మరి కాడా? కుమ్మరివాడు కుండకు చేసినట్టుగా ఆయన మనకు చేయడా, మీకు చేయడా? ఆయన మనం విడిచిపెట్టాడు. మేము పడిపోయాము, ఇక మేము లేదు, మా సేవ లేదు, ఇక నేను లేను, నా కుటుంబం లేదు, ఇంకెందుకు ఆ ప్రభువు నమ్ముకోవడం అని చాలామంది మరి ఏమనుకుంటా అంటే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, దేవుడు మా శ్రమలు చూడటం లేదు, మా బ్రతుకుల్లో మాకు వచ్చినటువంటి ఇబ్బందుల్లో ప్రభు చూడటం లేదు. అదే కదా ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది యవనస్తులు, స్త్రీలు, కొంతమంది పురుషులు కలిసి ప్రార్థిస్తున్నారు. వారు ఎంత ప్రార్థన చేస్తారో అంతగా వర్షం కురుస్తుంది, అంతే కదా. అంటే ఉద్దేశం ఏమని? మా ప్రార్థన దేవుడు వినలేదా? మీ ప్రార్థన విన్నాడు కాబట్టి శ్రేష్టమైన ఒక వాక్యాన్ని మీకోసమే దాచిపెట్టాడు. ఎంతోమంది వినవలసినటువంటి వాక్యము మీ కొరకే, అంటే ప్రత్యేకించి మీ కొరకే. మీరు కూటాల్లో ప్రయాసపడుతున్నారే, మీ కొరకు ఉద్దేశించే దేవుడు ఎంత ప్రేమ చూపించేటువంటి వాడు, దాన్ని తెలియచేయడం కొరకే దేవుడు మీ ప్రార్థన ఆలకించాడని మీరు గ్రహించగలగాలి.
కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థించిన ప్రార్థనకు వ్యతిరేకమైన కార్యం జరుగుతున్నప్పుడు అప్పుడు మన ప్రార్థన వినలేదా దేవుడు అని మనకు కలవరం వస్తుంది. గమనించండి, క్రైస్తవులకు ఉన్నటువంటి ఒకే ఒక నిరీక్షణ ఏంటంటే అది శ్రమైన, కష్టమైన, ఇబ్బంది అయినా ఏదైనా కృంగిపోరు. శ్రమ దినమున కృంగిన వాడైతే చేతకానుడు అవుతాడని చెప్పి సామెతలు చూస్తున్నాం కదా. కాబట్టి ఏం చేస్తాడు? శ్రమనే ఆయుధంగా ధరించుకుంటాడు. ఆ శ్రమతో యుద్ధం చేస్తే గట్టిగా చెప్పడం ఏమని వస్తాం, దేవునికి మహిమ కలుగును గాక. మరి అయ్యగారు పాస్టర్ గారు శ్రమనే ఆయుధంగా ధరించాడు. మేము మాట్లాడుకున్నాం, నాతో వచ్చిన రమేష్ బ్రదర్, మేము మాట్లాడుతూ మరి ఇంత సమస్య వచ్చిన పాస్టర్ గారు నవ్వుతూనే ఉన్నాడు. కారణం ఏంటంటే శ్రమనే ఆయుధంగా ధరించుకున్నాడు, అంతే కదా. ఆ నవ్వు కారణం ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టాము తర్వాత విషయం, కానీ ఎందుకు నవ్వుతున్నాడు, నవ్వుతూ మాట్లాడుతున్న కారణం ఏంటంటే శ్రమనే ఆయుధంగా ధరించుకున్నాడు కదండి. ప్రతి వారు కూడా శ్రమలు కలిగినప్పుడు ఆ శ్రమనే ఆయుధముగా ధరించుకోవాలి. ఒక కీడు జరిగేది మేలు కొరకే అన్న విషయాన్ని మనం గమనించాలి, గ్రహించాలి. ఒక కీడు జరుగుతుందంటే దానికి వెనక ఏదో ఒక మేలు దాగి ఉన్నది. ఓ రాజు పండును కోస్తున్నప్పుడు వేలు కట్టి అయిపోయింది. మంత్రితో చెప్పాడు, మంత్రి నా వేలు కట్టేయిందిరా అంటే, రాజా ఒక కీడు జరిగేది మేలు కొరకే రాజా అన్నాడట. అప్పుడు రాజుకు చాలా కోపం వచ్చి, ఏంట్రా నాకు వేలు కట్టే బాధపడుతుంటే కీడు జరిగి మేలు కొరకు అంటావా అని తన మనసులో పెట్టుకున్నాడు. విషం పెట్టాడు, అయిపోయింది. ఒకరోజు రాజు మంత్రి కలిసి అరణ్య యాత్రకు బయలుదేరి వెళుతున్న తర్వాత ఓ దగ్గరకు బావి దగ్గరకు వచ్చారు. బావిలో నీళ్లు చేదుతున్నప్పుడు మంత్రి బావిలో పడిపోయాడు. బావిలో పడిన తర్వాత అప్పుడు రాజు గుర్తొచ్చింది ఏంటంటే, మంత్రి నువ్వు బావిలో పడిపోయావు కదా, ఇది కూడా నీ మేలు కొరకేబో అని చెప్పాడట. సరే వస్తాను, నేను పోయి తిరిగి వచ్చి అంతవరకు ఇక్కడే ఉండు అని చెప్పి నీకు గుణపాఠం కలగాలరా నీకు అని చెప్పి ఇతను బయలుదేరి వెళ్ళిపోయాడు. పోతుండగా అరణ్యములో కోయి జాతి వారు ఇతను చూచి రాజును పట్టుకొని వారు దేవతకు సంవత్సరానికి ఒకసారి బలిచ్చేటువంటి వారు. మరి వారి పూజారి ఇతన్ని పరిశీలించినప్పుడు, అంటే బలిచ్చే సందర్భాల్లో ఇది బలికి అర్హమైనదా లేదా అని చెప్పి పరిశీలన చేస్తారు. ఎప్పుడైతే ఈ రాజును పరిశీలన చేశారో ఒక వేలు కట్ అయిపోయింది. అప్పుడు ఆ పూజారి అంటాడు, వీడు అంగవైకల్యం కలిగిన వాడు, ఇప్పుడు వీడు అపవిత్రుడు, మన దేవత కోరుకోదు నేను పంపించేయని చెప్పి అన్నప్పుడు అప్పుడు గుర్తొచ్చింది రాజుకి ఏంటంటే, ఆ రోజు నా వేలు కట్టవకుంటుంటే ఈరోజు నా ప్రాణమే పోయి ఉంటుంది అని చెప్పి, అబ్బా నిజంగా రాజు చెప్పింది వాస్తవమే అని చెప్పి బయలుదేరి మంత్రి దగ్గర పట్టుకుంటూ వెళ్ళి తాడేసి మంత్రిని బయటికి లాక్కొని, మంత్రి నన్ను క్షమించరా, ఆ రోజు నా వేలు కట్ అయిపోయినప్పుడు ఒక కీడు జరిగి మేలు కొరకే అని అన్నావు, నా నిజంగా అది మంచిదానికే జరిగింది అని చెప్పి అప్పుడు మంత్రి నేను కూడా బావిలో పడి మన మంచి కొరకే నువ్వు చెప్పింది కరెక్టేనని చెప్పాడట. ఎందుకంటే ఇద్దరు వెళ్ళి ఉంటాము, నన్ను పరిశీలన చేస్తుంటారు, నీకు వేలు కట్టి నేను వదిలేస్తుంటాను, నాకు వేళ్ళు కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి బాగా, నన్ను వేసేస్తుంటారు, కాబట్టి నేను కూడా బావిలో పడిపోయింది మంచిదే అని చెప్పి ఇద్దరు సంతోషంగా ఇంటికి వెళ్ళారు. గమనించండి, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అంటే, ఓ ఉదాహరణకి ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కొంచెం ఆలకిస్తారు ఉద్దేశంతో. ఇది పిట్టకథల ఉద్దేశం కాదు, కానీ ఉదాహరణతో మీకు అర్థమేంటి చెప్పాలని ఉద్దేశంతో. గమనించండి, నేను ఒకసారి మరి ప్రార్థనకు బయలుదేరి వెళ్తున్నాను. అది ఉదయకాలం 5 గంటలకు బయలుదేరితే నేను 7 గంటలకు వెళ్తాను, అంత దూర ప్రయాణం. బైక్లో వెళ్ళాను, ప్రార్థన చేసేసి తిరిగి వస్తున్నాను, బైక్ స్కిడ్ అయింది, పడిపోయాను. ఈ కాలు 3 భాగాలు విరిగిపోయింది. అప్పుడండి గమనించండి, మా చుట్టుపక్కల సేవకులు వాడికి అట్టే కావాలి, వీడికి అట్టే కావాలి, ఎవరికి సేవకుడికి అట్టే కావాలంటే వాళ్ళకి ప్రార్థన చేసే సేవకులు వెళ్ళి ఏం చేయాలంటే, చూడండి వాడికి అట్టే కావాలి, వాడు రాత్రి పలుగున తిరుగుతూ ఉంటాడు, కాగిదిరిని తిరుగుతాడు సేవంటూ, కాబట్టి వీడికి అట్లే కావాలి అని చెప్పి అనుకున్నారు. తర్వాత గమనించండి, కొద్ది రోజుల తర్వాత ఏం చేశాను అంటే బైక్ అమ్మేశాను, ఆపరేషన్ చేశారు, ఇక్కడే నెల్లూరులోనే మెడికవర్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు 9 లక్షలు పెట్టి కొత్త కారు తీసుకున్నాను.
బైక్ అమ్మేసాను, కారు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు కారు ఇరిగిపోయింది అనుకున్నాము, ఇప్పుడు కారు తీసేసాడు వీడు కారు తీసేసాడు వీడు అని చెప్పి ఇదొక ఆశ్చర్యం. ఇంకా గమనించండి, నేను అనుకుంది ఏంటంటే కాలు విరిగిపోయింది, మంచిదే ప్రభువా, నాకు ఇప్పుడు కారు ఇచ్చావు అని చెప్పి దేవునికి స్తోత్రం చెప్పాను. గమనించండి, మనకు ఒక కీడు జరుగుతుందంటే దాని వెనక ఒక మేలు దాగి ఉన్నది. కాబట్టి మీరు సంతోషించండి. తప్పకుండా దేవుడు రాబోయేటువంటి రేపటి దినమున ఓ శ్రేష్టమైన ఉపదేశాన్ని దేవుడు మరి ప్రజలకు సంబంధించిన మాటలు వినిపించాలని ఆయన ఉద్దేశం. అందుకని దేవుడు నాకు ఇంతవరకే చెప్పమని చెప్పాడు, ఇంతవరకే సమకూర్చాలని చెప్పాడు కాబోలు. కాబట్టి ఇంతవరకే నేను చెప్పాలి, అది దైవ సంకల్పం, దైవ నిర్ణయం. కాబట్టి గమనించండి, మరి దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది, దీర్ఘశాంతం ఎలాంటిదంటే ఆయన ప్రేమ ఆ కుమ్మరివాడు కొండకు చూపినట్లుగా దేవుడు నీ విషయంలో ప్రేమ చూపెడుతున్నాడు, దీర్ఘశాంతం చూపెడుతున్నాడు. ప్రభు చెప్తున్నాడు కదా, లోబడనోళ్ళ ప్రజల వైపు దినమంతా నా చేతులు చాచుచున్నాను. యెషయా గ్రంథం చెప్పిన మాటలు ఏంటంటే, లోబడని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాచి పిలుస్తున్నానంటే కారణం ఏంటంటే, నువ్వు లోబడకపోయినా నా కుమారుడా రా, నా కుమార్తె రా కదండి, పిలుస్తున్నాడు. పిలుస్తూ ఉన్నాడు. అందులో ప్రేమ కనబడుతుంది, దీర్ఘశాంతం కనబడుతుంది. ఆయన ప్రేమించేటువంటి వాడు నేను ప్రేమిస్తున్నాడు. ఎంతవరకు ప్రేమిస్తాడు? అంతవరకు ప్రేమిస్తాడు. ఆయన చేతుల్లో ఉంచుకోవాలి కదండి. ఆయన చెప్తున్న మాట అంటే ఆయన చేతుల్లో నేను చిక్కుకోవాలి. చూడము, నా అరచేతుల మీద నేను చిక్కుకుని ఉన్నానని చెప్పి ప్రభు చెప్తున్న మాటల ప్రకారంగా నిన్ను ఆయన చేతుల్లో ఉంచుకోవాలి, ఆయన చేతుల్లో చిక్కుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. గమనించండి, నువ్వు ఆయన చేతుల్లో ఉన్న మన సంగతిని మర్చిపోతున్నావేమో. నువ్వు పడిపోయినా నిన్ను విడిచిపెట్టలేదు, మళ్ళా వెతుకుంటున్నాడు కదండి. యోనా దేవుని యొక్క మాటకు తిరస్కరించిన, కాదనుకున్నా, దిశమారి వెళ్ళిపోతున్నా, మరొక ప్రాంతానికి వెళ్ళిపోతున్నా, వెళ్ళరన్నితో ఎగడం పెద్ద సమస్య ఉంది బాబు, ఎన్నిసార్లు చెప్పి లోబడవని చెప్పి యోనాను విడిచిపెట్టదు. అదే యోనాను మరలా దేవుడు తీసుకొచ్చి అదే నినివే ప్రాంతంలో దేవుని మాటలు ప్రకటింపజేశాడు, యోనాను వాడుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి గమనించండి, కారణం ఏంటంటే కుడి ఎడమ ఎరుగునటువంటి ఆ నినివే ప్రజలు రక్షించబడిన ఉద్దేశంతో యోనాను పడిపోయినా, దూరమైపోయినా విడిచిపెట్టట్లేదు. నిశ్చయముగా కొన్ని సందర్భాల్లో మనం దేవుని దూరమయ్యే సందర్భాలు కొన్ని ఉంటాయి. దేవుని చేతుల నుంచి ఎడబాటు కలిగే సందర్భాలు ఉన్నప్పటికీ దేవుడు నిన్ను విడిచిపెట్టట్లేదు. మరి ఈ పండుగ దినముల్లో దేవుడు మరలా ఆయన చేతుల్లో చేర్చుకొని నిన్ను వాడుకోవాలని, ఆయన చేతులు ఎత్తుకొని యుక్తమైన పాత్రగా, అర్హమైన పాత్రగా, అంటే ఆయనకి ఇష్టమైన పాత్రగా తయారు చేసుకోవాలని ఆయన చేతులు తీసుకొని ఆయన చేస్తున్నాడు. ఆ పాత్రగా తయారు చేసినట్టు వాక్యములో గమనిస్తుంది. కాబట్టి పరమ కుమారుని దేవుడు నీ మీద అంత ప్రేమ చూపించిన వాడు, పరమ కుమారుని నీ మీద నీ కొరకై అంత దీర్ఘశాంతం చూపిస్తే ఎందుకు నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావు? ఎందుకు దేవుని దగ్గరగా ఉండటం లేదు? ఎందుకు సేవకునికి అందుబాటులో ఉండటం లేదు? సేవకుడు మరి నిజముగా ఏదైనా ఒక మాట చెప్తాడని కొంతమంది దూరంగా వెనక చేరుకుని వెళ్ళిపోతుంటారు, రావడం వెళ్ళిపోవడం ఉంటారు. కొంతమంది ఎస్కేప్, కంటికి కనబడరు, అట్లా వెళ్ళిపోతుంటారు. అంటే వాళ్ళు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, దూరముగా వెంబడించినటువంటి పేతురులాగా కదండి. మనం యేసుని వెంబడించాలి. పేతురు ఎలా వెంబడించాడు అంటే దూరంగా వెంబడించాడు. పిరికివాడు, పిరికితనం కలిగిన అనుభవం, ఇప్పుడు ధైర్యం కలిగిన అనుభవం కాదు. గమనించండి, పిరికితనం కలిగినటువంటి సందర్భాల్లో అతడు దూరముగా వెంబడించాడు. అదే పేతురు విడిచిపెట్టలేదు. కానీ ఆయన సూర్యోదయం మగుచుండగా తిబెరియా సముద్ర తీరం వారిని పిలిచి పిల్లలారా అని పిలిచి వారితో మాట్లాడుతున్న సందర్భాలు ఏంటంటే, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురును 3 సందర్భాలు మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. నేను ప్రేమిస్తున్నానయ్యా, నా గొర్రెలు మేపు, నా గొర్రెలు కాయు, నా గొర్రెలు మేపు అని చెప్పి మాట్లాడుతూ, ఎప్పుడండి ప్రభు పునరుత్థానుడు లేచిన తరువాత ఆ మాటలు చెప్పిన తర్వాత. గమనించండి, వారు యెరూషలేములో మేడగదిలో కనిపెట్టారు. పరిశుద్ధాత్మ శక్తి వారిని క్రమ్ముకున్న తర్వాత పేతురు ప్రసంగించే ప్రసంగాలు ఎట్లున్నాయంటే బలమగలిగిన ప్రసంగాలు చేశాడు.
పునరుద్ధాన శక్తిని పొందుకున్నాడు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు, దేవునికి అర్హమైన పాత్రగా, ఇష్టమైన పాత్రగా మార్చబడ్డాడు. దేవుడు మార్చేస్తాడు. ప్రభు ప్రేమను అర్థం చేసుకున్నాడు. కన్నీళ్లతో నా ప్రభు అని చెప్పి, కోడి కుయ్యక మునుపు ముమ్మారు నన్ను ఎరుగమని చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని సంతాపపడి ఏడ్చి పరివర్తన చెంది పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని, పునరుద్ధాన శక్తిని పొందుకొని ప్రభు కొరకు హతసాక్షిగా మార్చబడ్డాడు. గట్టి చెప్పడు దేవుని రోజుతాం. దేవునికి మహిమ కలుగునగాక. ఆ పునరుద్ధాన శక్తిని పొందుకొని ప్రభు కొరకు నీవు సత్యసాక్షిగా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఆ పేతురు విషయంలో దీర్ఘశాంతం చూపించినట్లు, పేతురు ప్రేమించినట్లు నిన్ను కూడా ఈ రాత్రి ఆయన ప్రేమిస్తూ దీర్ఘశాంతం చూపిస్తున్నాడు పరమకుమారిగా. కాబట్టి వస్తావా? ఆయన చేతుల్లోకి అప్పగించుకుంటావా? ప్రభుకి అప్పగించుకుంటావా? దేవునికి నిశ్చయముగా నీవు అప్పగించుకోగలిగితే నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. కాబట్టి నిశ్చయముగా ఈ 4 విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుకి అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి